చాలా శుభదినం పర్వదినం. ధనత్రయోదశి. ధనత్రయోదశి అంటే లక్ష్మీ అమ్మవారికి ఈ రోజు పూజ చేస్తే మనకి అమ్మవారి అష్టైశ్వర్యాలు కలగజేస్తారు. అలాంటి రోజు ఈ రోజు ధనత్రయోదశి అనేటువంటి శుభ సందర్భంగా అమ్మవారికి ఇప్పుడు లక్ష్మీ అష్టకం మన విజయలక్ష్మి గురుమాత గారు చెప్తారు. మీ అందరికీ కూడా పుష్పాలు ఇవ్వడం జరిగింది. కుడి చేతితో ఎలా పట్టుకుని అందరూ కూడా అమ్మవారు ధ్యానం చెప్పేటప్పుడు మనసులో లక్ష్మీదేవిని స్మరిస్తూ మీరు కూర్చొని ఉంటే తర్వాత అమ్మవారిని తీసుకొస్తాను మీ దగ్గరికి. అమ్మవారి మీద మీరు వేసేది అదేవిధంగా పూజ చేయడం అన్నమాట. అందరూ కింద పెట్టే కొంతమంది అందరూ చేతితో పట్టుకోండి, కుడి చేతితో పట్టుకోండి. లక్ష్మీనారాయణ చదివేటప్పుడు ధ్యానం చెప్పేటప్పుడు ఇలా ఒక దగ్గర పెట్టుకుని లక్ష్మీదేవిని స్మరిస్తూ ఉండండి. తర్వాత అమ్మవారిని దగ్గరికి వచ్చినప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అంటూ అమ్మవారి మీద వేసేయాలన్నమాట. ఓం శక్తికి భక్తి శ్రద్ధలతో మనసే పుష్పంగా ఈ చామంతులతో ఉంది కాబట్టి చామంతి పూలు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. అందరూ స్వీట్ చేసుకుందాం. ఓం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగరామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియాం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షీ శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదకే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శ్రీ మహాలక్ష్మీ తల్లికి పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షీ విశ్వప్రియే విష్ణు మనోమకూళే తత్పాద పద్మం మయి సన్నిధస్వః. శ్రీ మహాలక్ష్మీ తల్లికి అష్టలక్ష్మీలకు ఈ విధంగా మనందరం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నెలవై కొలవైనటువంటి ఆ జగన్మాత అందరి దగ్గరికి వచ్చి అమ్మవారు పాదముల దగ్గర మనందరం కూడా పుష్పాలు వేస్తుంటే మన మనసులో ఉన్నటువంటి తీయటి కోరికలన్నీ కూడా జగన్మాత ఆ మహాలక్ష్మి తల్లి తీరుస్తుంది. శ్రీ మహా